ಹಾಯ್ ಹಲೋ అందరికీ నమస్కారం. ಎಲ್ಲರೂ ನಮ್ಮ ಚಾನಲ್ಗೆ ಸುಸ್ವಾಗತ. How are you people? Today ride was started to Mamanduru. Actually Tirupati locations lo one of the best place Mamanduru. సో ఇంకా ఫ్రెండ్ సజెస్ట్ చేయడం ఆలస్యం, నైట్కి నైటే ప్లాను, మార్నింగ్ కల్లా రైడ్. సన్ రైజ్ చూస్తే సూపర్గా ఉంది, ఎవ్రీథింగ్ ఫైన్. ఫస్ట్ వైజర్ క్లోజ్ చేశారు. ఎర్లీ మార్నింగ్ మంచి కూల్ బ్రీజ్, సూపర్గా ఉంది అసలు. యాక్చువల్లీ మార్నింగ్ లేచినప్పుడు పిచ్చ చలిగా ఉన్నింది, రైడ్ ఎలారా బాబు అని అనుకున్నా, కానీ నో ప్రాబ్లం. వెదర్ మాత్రం ఓకే, చలిగా లేదు కానీ చల్లగా ఉంది. ఇప్పుడు మేము వెళ్ళే లొకేషను అప్రాక్సిమేట్లీ ఒక 120 100 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఇంకా రైడు ఆల్మోస్ట్ అంటే తిరుపతి దాటాకన్నా, లేదంటే తిరుపతి ముందు ఎక్కడో ఒక చోట బ్రేక్ఫాస్ట్ ఆగాలి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచి షవర్ చేసుకొని ఇంక బ్రష్ చేసేసరికి ఆకలి పిచ్చగా ఉంది అసలు. ఇప్పుడు ఒక టీ బ్రేక్ అయితే అయ్యింది. సో ఇంకా దగ్గరికి వెళ్ళే ముందు బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే మామండూరులో ఫారెస్ట్లో కొంచెం దూరం నడిచి వెళ్ళాలంట లోపలికి. వెళ్ళేటప్పుడు షాప్స్ కానీ స్నాక్స్ ఏం ఉండవంట. షాప్స్ ఉండబోతే ఏమైనా కొనుక్కోవడానికి హోటల్స్ ఉండవంట. సో కాబట్టి మామండూరు వెళ్ళే ముందు బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ లాస్ట్ తలకొండ రైడ్కి ఎవరైతే వచ్చినారో నా ఫ్రెండ్ అతనే వచ్చినాడు. ఇప్పుడు కూడా ఇద్దరం కలిసి వెళ్తున్నాం. యాక్చువల్లీ ఈ రైడ్ కూడా ఫ్రెండ్స్ ఒక 4 ప్లాన్ చేస్తున్నాం. సో ఏదో ఒక పర్సనల్ పనులు ఉంటాయి కదా, సో దానివల్ల వాళ్ళు రాలేకపోయినారు. ఇప్పుడు మేమిద్దరమే వెళ్తున్నాం. చూద్దాం, మేబీ నెక్స్ట్ రైడ్ కన్నా వస్తారేమో. అండ్ లాస్ట్ వీడియోలో విండ్ నాయిస్ గురించి మాట్లాడాను కదా, అది ఎందుకంటే హెల్మెట్కి ఎయిర్ వెంట్స్ పైన 2 వస్తాయి. అవి ఓపెన్లో ఉన్నాయి, అంటే కూలింగ్ కోసం. అవి ఓపెన్లో ఉండడం వల్ల ఎయిర్ ఇన్ఫ్లో అవుతుండడం వల్ల ఆ విండ్ నాయిస్ వస్తుండే. ఇప్పుడు క్లోజ్ చేసేస్తున్నాయి దాన్ని. మేబీ ఇప్పుడు వాయిస్ కరెక్ట్గా ఉండొచ్చు. వాయిస్ అయితే నేను చెప్పడం వినిపిస్తుంది క్లియర్గా, బట్ కాకపోతే ఆ విండ్ నాయిస్ బస్ అని వస్తుంది. అదొకటే చిన్న ఎర్రర్. వాట్ ఏ సీనిక్ వ్యూ, స్ట్రైట్ రోడ్, అటుపక్క కొండలు. యాక్చువల్లీ ఈ చిత్తూరు తిరుపతి రూట్ వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ ప్లేస్ ఇది రైడ్ చేయడానికి. స్ట్రైట్గా ఉంటుంది, లాంగ్ కర్వ్ వస్తుంది, సూపర్ ఉంది. ఇంకా అది ముందుంది, ఒక్కసారి స్ట్రైట్గా ఉన్న కొండలు చూడండి ఎంత ఉందో. యాక్చువల్లీ ఇక్కడ రైట్ సైడ్ చూస్తే సన్ రైజు అంటే కొండ షేప్లో పడుతుంది, లైటింగ్ కిందికి పడుతుంది. ఆ షేప్ అయితే కెమెరాలో కనిపించకపోవచ్చు, కానీ ఇక్కడ చూడడానికి అయితే బ్యూటిఫుల్ ఉంది అసలు. ఆ లెఫ్ట్ సైడ్ చూడండి, ఒకటే కొండ ఎంత పెద్దదో. అయ్యో చెట్లాటం వస్తున్నాయి. నేను చెప్పిన లాంగ్ కర్వ్ ఇప్పుడు వస్తుంది, ఇది కాదు రైట్ సైడ్కి వస్తుంది. అండ్ ఎంత లాంగ్ కర్వ్ ఎంత బాగుంటుందో అంతే డేంజరస్ కూడా. ఎందుకంటే విండ్ ఒక సైడ్ నుంచి తోస్తుంటుంది. లేన్ చేంజ్ అయినామంటే లైఫ్ చేంజ్ అయిపోతుంది.
దగ్గరికి వెళ్ళాక కొండ మీద ఉన్న వాల్ మేబీ కెమెరాలో కనిపించకపోవచ్చు. ట్రై చేస్తా జూమ్ చేయడానికి. మామూలుగా కళ్ళతో చూడడానికి ఏదో కనిపిస్తుంది, తెలియట్లా. కానీ విండ్ మాత్రం భయంకరంగా ఒక సైడ్ పుష్ చేస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది వాల్ ఎగ్జాక్ట్గా నా ఫింగర్ దగ్గర. ఎంటర్డ్ తిరుపతి. సిటీలోకి ఎంటర్ అయినాం. ఇప్పుడు సిటీ కొంచెం దాటిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేయాలి. నాకైతే మాత్రం పిచ్చగా వేస్తుంది ఆకలి. అండ్ ఇంకోటి నాకు ఒక ప్రాబ్లం ఏంటంటే టైంకి తినకపోతే తలనొప్పి వచ్చేస్తుంది నాకు. మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకొని అంటే బ్రేక్ఫాస్ట్ చేసి ట్యాబ్లెట్ వేసుకుంటేనే నాకు తగ్గుతుంది, లేదంటే తగ్గదు. ఫస్ట్ ఈ ట్రాఫిక్ని ఎలిమినేట్ చేసి ఫస్ట్ సిటీ అవుట్ సైడ్ వెళ్ళిపోవాలి. ఇందాక నుంచి అయితే అసలు ఈ ట్రాఫిక్లో సెకండ్ థర్డ్ గేర్స్ మాత్రమే. అబ్బా గేర్స్ చేంజ్ చేసి బ్రేక్ హోల్డ్ చేసి అందులో ఇక్కడ ఏదో చిన్న రోడ్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఎందుకు చెప్తావు ఇక్కడ మామ్ రే రూట్ రా. ఇందాకటి నుంచి ఇదే మ్యూజిక్, అట్లా పుష్ చేద్దాం అనే టైంకి కన్స్ట్రక్షన్స్. ఎంత ట్రాఫిక్ రీజన్ ఏంటి చెప్పండి? స్కూల్స్, కాలేజెస్. చెప్పురా, నీతో ఏం చెప్పలేదురా నేను. స్కూల్స్, కాలేజెస్ అన్నీ ఓపెన్. ఇప్పుడు ఎంత టైము? 9 అవుతుంది, 8:50. కాబట్టి ఇప్పుడు ట్రాఫిక్ మ్యాండేటరీగా ఉంటుంది అనుకోండి. అండ్ ఇంకోటి ఇది ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ 1 అవర్ తర్వాత కూడా సరే ఇలాగే ఉంటుంది ఇది. మేము యాక్చువల్లీ చంద్రగిరి నుంచి వచ్చి ఉండాలి. చంద్రగిరి టు అలిపిరి రూట్లో అటైనంటే బాగుండేది. అటు సైడ్ నుంచి వచ్చింటే మాకు బాధ లేదు అసలు. ఉండేది ట్రాఫిక్ మరీ ఇంత ఉండేది కాదు. నేను ఫ్లోలో హైవే ఉంది కదా అనేసి కూల్ వెదరు నా పట్టి నేను థ్రోటల్ తిప్పి పెట్టుకొని ఉన్నా. 90s 100s కొట్టుకుంటూ వచ్చేసాం. ఇక్కడికి వచ్చాక ఇక్కడ సీన్ సితార్ అవుతుంది. ఇప్పుడు ఇలాంటి ఆయిల్ ట్యాంక్ చూసి ఎన్ని ఇయర్స్ అయింది. ఆఫ్టర్ లాంగ్ టైం ట్రైన్లో చూడండి ఆయిల్ ట్యాంకర్. ఇది దాదాపు 1.5 కిలోమీటర్ వరకు ఉంది తెలుసా. ఎన్ని ఉన్నాయో తెలుసా ట్యాంక్లో. లాస్ట్ పోగి ఇక్కడ ఉంది. సిటీ అవుట్ సైడ్ వచ్చేసాం. ఇక్కడ ఏదో మంచి హైవే బాగానే ఉంది. బట్ కాకపోతే ఇదో ఇలాంటి ప్యాచ్ వస్తే కొంచెం ప్రాబ్లం.